ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. గలతీలకు రాసిన పత్రిక 5:16. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుని అంగీకరించి రక్షణ మారు మనసు పొంది నీటి బాప్తిసం తీసుకొని దినదినము దేవుని వెంబడిస్తూ ఆత్మాభిషేకం పొందుకొని శరీర క్రియలకు దూరంగా ఉండినచో, అనగా అబద్ధము, మోసము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము మరియు అంతరాత్మలో చెడు తలంపులు, చెడు క్రియలు లేకుండా జాగ్రత్త పడినచో, దేవుడు కనికరించి జీవగ్రంథమందు నీ పేరు లిఖించును. భూలోకంలో ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మను కలిగి వర్తిల్లాలి. మనం పరదేశులం, యాత్రికులం. మన పౌరస్థితి పరలోకమందు కలదు. లోకపు ఆశల విషయమై చనిపోవాలి. పునరుత్థాన బలమును పొందెదవు. ఆత్మను ఆర్పకు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధముగా, పవిత్రంగా జీవిస్తూ ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యముతో జీవం గల దేవుని ఆరాధించు. అంతం వరకు దేవునికి నమ్మకముగా జీవించు. జీవకిరీటాన్ని పొందుకొనిదెవు. ప్రభు రాకడకై సిద్ధపడుము. దేవుడు నిన్ను వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.